शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तन्नमामि गजाननम्। शारदा शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడియమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బాలార్కాయుత తేజసాంత్రినయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రజమానవపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేత్. దేవీ భాగవతం నామ పురాణం దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం. ఇంతకు మునుపు శుంభనిశుంభుల వధ, వారికి తోడుగా ఉన్నటువంటి చండాముండాసురులు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు, వారందరి యొక్క సంహారాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు సురధోపాఖ్యానం. సురధుడు అనేటువంటి ఆయన యొక్క ఆ రాజు రాజ్యాన్ని కోల్పోయి అమ్మవారిని ఉపాసించడం ద్వారా ఆమె అనుగ్రహాన్ని పొంది తిరిగి రాజ్యాన్ని పొందినటువంటి విషయం ఇప్పుడు చెప్పబడుతోంది. స్వరోచిషేంతరే పూర్వం సురధో నామ పార్థివ సత్యవాదీ కర్మపరో బ్రాహ్మణానాంచ పూజకః గురుభక్తిరతో నిత్యం స్వదారగమనే రతః దానశీలః అవిరోధీ చ ధనుర్వేదైకపారకః. ఏవం పాలయతో రాజ్యం మ్లేచ్ఛాః పర్వతవాసినః బలాత్ శత్రుత్వమాపన్నాః సైన్యం కృత్వా చతుర్విధం కోలా విధ్వంసినః ప్రాప్తాః పృథివీ గ్రహణ తత్పరాః. స్వారోజిష మన్వంతరంలో సురధుడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతడు సత్యవాది, కర్మానుష్ఠానపరుడు, బ్రాహ్మణులను పూజించేటువంటి వాడు, గురుభక్తి గలవాడు. స్వభార్యలో మాత్రమే స్వదారాభిగమనం అంటే కేవలం భార్యారతుడై మాత్రమే ఉండేవాడు. దానశీలుడు, ధనుర్వేదంలో అనగా ధనుర్విద్యలో గొప్పవాడు. అటువంటి అతడు ధర్మ పద్ధతిలో చక్కగా రాజ్యం పరిపాలిస్తూ ఉండగా పర్వతవాసులైనటువంటి మ్లేచ్ఛులు కొంతమంది అతని పట్ల శత్రుత్వాన్ని వహించి ఒకసారి ఆ సైనికుల్ని సమకూర్చుకొని ఈ దేశం మీదకి, సురధుడు పరిపాలన చేసే రాజ్యం మీదకి దండెత్తి వస్తారు. వచ్చి క్రమక్రమంగా వీళ్ళ సైన్యాన్ని, వీళ్ళకి నమ్మకస్తులైనటువంటి మంత్రుల్ని
లోబరుచుకుంటారు. ఆ పరిస్థితి గమనించినటువంటి సురథుడు గుర్రం ఎక్కి అడవిల్లోకి వెళ్ళిపోతాడు. ఆ అడవిల్లో తిరుగుతూ తిరుగుతూ ఒకానొక ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ముని తపస్సులో ఉంటాడు. లోభము అనేటువంటి గుణం, దోషము కనుక మనిషిని ఆవరించినట్టయితే అతడు ఇంక ఎవ్వరిని కూడా గౌరవించడు. అతడు ఈ రాజు తన రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మంత్రులు శత్రువుల వశం అయిపోయారో, ఇక తానేమీ చేయలేక మంత్రులు కూడా కొంతమంది లోభావిష్టులు అయిపోవడం చేత తను అక్కడ ఉన్నప్పటికీ ప్రయోజనం లేదనే ఉద్దేశంతో ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి వచ్చేస్తాడు. చక్కనైనటువంటి ఆ ఆశ్రమంలోకి వచ్చి ఆ ముని దగ్గరకు వస్తాడు. ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కొంతసేపు ఆశ్రమంలోనే ఓ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుని ముని తన ధ్యానం నుండి బయటికి వచ్చిన తర్వాత ముని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి త్రాయస్వ మునిశార్దూలా శరణాగత వత్సలా శత్రుభ్యో మే భయం ఘోరం ప్రాప్తోస్మ్యజ్జతవాంతికం. శత్రువుల వల్ల నాకు ఘోరమైనటువంటి భయం వచ్చింది, చాలా ప్రమాదం ఏర్పడింది, అందుచేత నేను నీ దగ్గరికి పరిగెట్టుకు వచ్చాను, నన్ను రక్షించవలసింది అని అడిగాడు. అప్పుడు ఇతి సత్యవచ శ్రుత్వా నిర్భయ నృపస్తదా ఉవాసాశ్రమ ఏవాసౌ ఫలమూలాశన శుచి. అతడు అలా ప్రార్థించేసరికి ఋషి నిర్భయం వస రాజేంద్ర నాత్రతే శత్రువః. నువ్వు ఇక్కడ నిర్భయంగా ఉండవయ్యా, నీకు ఎటువంటి ఇబ్బంది ఇక్కడ రాదు, ఇక్కడ ఎవరు నీకు శత్రువులు ఇక్కడ ఉండరు. నాత్ర హింసా ప్రకర్తవ్యా వనవృత్యా నృపోత్తమ. అయితే ఇదివరకు నీవు రాజుల అడవిలో మృగాలను వేటాడుతూ ఉండేటువంటి వాడివి, కానీ ఇప్పుడు మాత్రము ఈ తపోవనంలోకి వచ్చావు, ఇక్కడ ఎటువంటి హింస మాత్రం చేయడానికి వీలు లేదు, మునివృత్తిని ఆశ్రయించి ఇక్కడ ఉండవలసింది, నీకు ఎటువంటి భయము లేదు అని ముని అభయం ఇచ్చాడు. ఆ అభయం ఇచ్చిన తర్వాత అతడు నిర్భయంగా ఆ ఆశ్రమంలోనే ఉన్నాడు. ఇలా ఉన్న తర్వాత కొద్ది రోజులకి ఒకానొక వైశ్యుడు కూడా అక్కడికి వచ్చాడు. తదా జగామ వైశ్యస్తు కశ్చిదార్తిపరస్తథా రూపేణ పురతో దృష్టః పార్శ్వే తత్ర ఉపేషితః పప్రచ్ఛ తం నృపః కోసి కుత ఏవాగతో వనం. కొద్ది రోజులకి ఒకానొక వైశ్యుడు అదే విధంగా వనంలోకి వచ్చాడు, ఈ ఆశ్రమంలోకి వచ్చాడు. ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ రాజును చూశాడు. చూసి రాజు దగ్గరే పక్కన కూర్చుని ఉన్నాడు. ఉంటే అప్పుడు రాజు అతన్ని అడిగాడు, కోసి కస్మాచ్చ దీనోసి హరితః శోకపీడితః బ్రూహి సత్యం మహాభాగ మైత్రీ సప్తపదీ మత. నువ్వు ఎవడవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా వచ్చావు అని రాజు అడిగాడు. అప్పుడు వైశ్యుడు చెప్పాడు, మిత్రాహం వైశ్య జాతీయ సమాధిర్నామ విశ్రుత ధనవాన్ ధర్మ నిపుణ సత్యవాగ్ అనసూయక పుత్రదారైర్నిరస్తోహం ధనలుబ్ధై అసాధుభి. నేను వైశ్యుడయ్యా, నా పేరు సమాధి అంటారు, ధనవంతుడే, ధర్మ కార్యాలు చేస్తూ ఉంటాను, అసూయ లేదు నాకు, ధర్మాలు ఆచరిస్తాను, ధనలోభం నాకు లేదు, సత్యాన్ని మాట్లాడతాను అని చెప్పాడు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, నా భార్యాబిడ్డలు ధనలోభముతోటి ఉండి నా దగ్గర ధనాన్నంతని స్వీకరించి నన్ను బయటికి గెంటేశారయ్యా, అందుచేత ఇక్కడికి వచ్చాను అన్నాడు. స్వజనేన చ సంత్యక్తః ప్రాప్తోస్మి వనమాసు వై. ఆ స్వజనుల చేతనే నేను గెంటి వేయబడి ఇక్కడికి వచ్చాను అన్నాడు. అతను విషయం చెప్పి, సరే నీవెందుకు వచ్చావు అని అడిగాడు రాజుని. రాజు తన విషయం చెప్పాడు.
సురథో నామ రాజాహం దస్యు పీడితో. నేను సురథుడు అనేటువంటి రాజుని, ఇలాగా పర్వతవాసులైనటువంటి దారి దోపిడీ వాళ్ళ చేత నేను మోసగింపబడి ఓడింపబడి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ వైశ్యుడి పాపం ఇంటి దగ్గర నుంచి భార్యాపిల్లలు తిరస్కరిస్తే గెంటేస్తే వచ్చినటువంటి వాడే అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం భార్యాపిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని వాళ్ళ గురించి విచారం చేయడం మొదలెట్టాడు. అది రాజు చూశాడు. చూసి రాజు అన్నాడు, ఏమయ్యా నిన్ను కాదు పొమ్మని అన్నటువంటి వాళ్ళ కోసం నువ్వు విచారిస్తూ ఆలోచిస్తున్నావు ఏమిటి అని అడిగాడు అనమాట. ఏ నిరస్తోసి పుత్రాజ్యై అసద్వృత్తై సుబాలిశై తాన్ దృష్ట్వా కిం సుఖం తేజ్య భవిష్యతి మహామతే. ఎవరైతే నిన్ను నిరసించి బయటికి గంటేశారో వాళ్ళ గురించి నువ్వు ఇంకా ఆలోచించడం ఎందుకు, వాళ్ళ గురించి ఆలోచిస్తావు ఎందుకయ్యా అన్నాడు. మనోమేన స్థిరం రాజన్ భవత్యజ్జ సుదుఃఖితం. వైశ్యుడన్నాడు, రాజా వాళ్ళు గంటేశారనే వచ్చేసాను అయిన మాట నిజమే, కానీ నా మనసు స్థిరంగా ఉండట్లేదయ్యా. ఆ కుటుంబం గురించే నేను ఆలోచిస్తూ ఉన్నాను, వాళ్ళ గురించే నాకు విచారంగా ఉంది అన్నాడు. అంటే అప్పుడు రాజు అన్నాడు, నేను శత్రువుల చేత ఓడింపబడి అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చాను. అలా వచ్చేయడం వల్ల నాకు కూడా మానసికంగా చాలా బాధగా ఉంది. మనం ఋషి దగ్గరికి వెళదాం, దీనికి ఏదైనా ఉపాయం వారిని అడుగుదాం అని ఇద్దరూ కలిసి పక్కన ఆశ్రమం దగ్గరే ఉన్నారు కదా, ఆ ఋషి దగ్గరికి వెళ్ళారు. వెళితే అప్పుడు ఋషి తోటి రాజు అన్నాడు, శాంతిం ఉపయాత్యేష తథాపి మమ సాంప్రతం గత రాజ్యస్య దుఃఖేన శోకార్తోస్మి మహామతి నిష్కారణం చ మే చింత హృదయాన్న నివర్తతే. ఇతడు వైశ్యుడు గురించి చెబుతూ ఇతడు భార్యాపిల్లలు గెంటేస్తే వచ్చాడు. అలా వచ్చినవాడు భార్యాపిల్లల గురించే బాధపడుతున్నాడు. నేను శత్రువుల చేతిలో ఓడిపోయి అవమానం పడడం ఎందుకని, అక్కడ ఉండడం ఎందుకని ఇక్కడికి వచ్చేశాను. వచ్చినా నాకు కూడా రాజ్యాన్ని గురించినటువంటి చింత మనస్సులో విడిచిపెట్టట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు అని ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నిస్తే ఆ మునీశ్వరుడు అన్నాడు, శృణురాజన్ ప్రవక్ష్యామి కారణం బంధమోక్షయో మహామాయేతి విఖ్యాత సర్వేషాం ప్రాణినామిహ. ప్రాణులందరికీ కూడా బంధమోక్షాలకి కారణం ఏమిటి అంటే మహామాయ. ఆ మాయ వల్లనే అన్నీ జరుగుతూ ఉంటాయి. మాయాధీనాశ్చ తే సర్వే భాజనం బంధమోక్షయో. ప్రాణులందరూ కూడా మనుష్యులేమిటి, దేవతలేమిటి, పశువులేమిటి, మృగములేమిటి, పక్షులేమిటి అన్నీ కూడా ఈ మాయకు లోబడి వ్యవహరించేటువంటి వాళ్ళే. దానివల్లనే వీరు మోహజాలంలో పడి దుఃఖాలు, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. జ్ఞానినామపి చేతాంసి మోహయత్యని సంహిస. ఆ మాయ అనేటువంటిది ఏమిటంటే జ్ఞానులను కూడా, వారి మనస్సులను కూడా మోహపరుస్తుంది. గొప్ప జ్ఞాని అని అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ మాయకు మోహపడతారయ్యా. దానికి కారణం ఏమిటో చెప్తాను విను. పెద్ద పెద్ద వాళ్ళే బ్రహ్మ విష్ణు తథేశాన తురాషాట్ వరుణోనిల. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఆ ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, ఇలా వాళ్ళందరూ కూడా ఈ మాయ వల్ల మోహపడ్డటువంటి వాళ్ళే. ప్రాచీన కాలంలో జరిగినటువంటి సత్యయుగంలో జరిగినటువంటి కథ చెప్తాను విను. పురా సత్యయుగే రాజన్ విష్ణుర్నారాయణ స్వయం శ్వేతద్వీపం సమాసాద్య చకార విపులం తపః. శ్రీ మహావిష్ణువు సత్యయుగంలో శ్వేతద్వీపంలో గొప్ప తపస్సు చేశాడు. ఎంతో చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అలాగే బ్రహ్మ కూడా ఏకస్మిన్ నిర్జనే దేశే
బ్రహ్మాపి పరమాద్భుతే స్థితస్తపసి రాజేంద్ర మోహస్య వినివృత్తయే. ఈ మోహాన్ని పోగొట్టుకోవడం కోసం బ్రహ్మగారు కూడా ఒకానొక నిర్జన ప్రదేశంలో కూర్చుని చాలా పెద్ద తపస్సు చేశాడు. ఇలాగా వాసుదేవుడు, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ కూడా ఈ మాయని దాటలేక తపస్సు చేయడం జరిగింది. మిళితౌ మార్గమధ్యే తు చతుర్ముఖ చతుర్భుజౌ అన్యోన్యం పృష్టవంతౌ తౌ కస్త్వం కస్త్వమితి స్మః. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. కలుసుకుని నువ్వెవరు నువ్వెవరు అని అడిగారు. అప్పుడు బ్రహ్మనాడు, నేను జగత్తునందని సృష్టించేటువంటి వాడిని అని అన్నాడు. ఈయన వాసుదేవుడైన శ్రీ మహావిష్ణువు ఏమన్నాడంటే, నేను సత్వగుణాన్ని ఆశ్రయించి ఈ లోకాన్నంతని రక్షించేటువంటి వాడిని నేను అన్నాడు. ఇలాగ వాళ్ళిద్దరూ పరస్పరం అంటే నేనే సృష్టిస్తున్నాను అనేటువంటి గర్వం బ్రహ్మలోను, నేనే రక్షిస్తున్నాను అనేటి గర్వం విష్ణువులోను ఉన్నది. కథం గర్వాయసే మందమోహోయం త్యజ సాంప్రతం. అలాగే ఈ నువ్వు ఎందుకు వచ్చావు అని తపస్సు చేయడానికి వచ్చారు కదా వాళ్ళు. నువ్వెందుకు వచ్చావు అని అనుకున్నారు. అనుకుంటే శరణం మే సమాయాత దానవాభ్యాం ప్రపీడిత మయాతో నిహతో కామం దానవౌ మధుకైటభౌ కథం గర్వాయసే మందా మోహోయం త్యజ సాంప్రతం. విష్ణు అన్నాడు, పూర్వకాలం ఒకప్పుడు మధుకైటభులు అనేటువంటి రాక్షసులకి భయపడి నువ్వు నన్ను ప్రార్థించావు. అప్పుడు నేను ఆ శక్తి వల్ల దైవ అనుగ్రహం చేత, అమ్మ అనుగ్రహం చేత, అంబిక అనుగ్రహం చేత వాళ్ళను సంహరించాను. ఆ విషయం నీకు గుర్తుంది కదా. మరి ఎందుకు నేను సృష్టి చేశానని గర్వపడతావు అని అడిగాడు. అప్పుడు ఈ విధంగా బ్రహ్మకి విష్ణువుకి పరస్పరం అంటే నేను గొప్ప అన్నట్టుగా వచ్చింది. వచ్చినప్పుడు వారి ఉభయుల యొక్క మధ్యలో ఒక పెద్ద మహాశివలింగం ఆవిర్భవించిన తర్వాత ప్రాదుర్బభూవ సహసా తయో వివదమానయో మధ్యే లింగం సుధాశ్వేతం విపులం దీర్ఘమద్భుతం. చక్కని సున్నంలాగా తెల్లనైనటువంటి పెద్ద ఒక శివలింగం ఒకటి ఏర్పడి వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు కదా. అప్పుడు వాళ్ళకి ఆకాశవాణి అశరీరవాణి పలికింది, బ్రహ్మన్ విష్ణో వివాదం మా కురుతాం వాం పరస్పరం లింగస్యాస్య పరం పారం అధస్తాత్ ఉపరి ధ్రువం యోయాతి యువయోర్మధ్యే సశ్రేష్ఠో వాం సదైవై. వీళ్ళిద్దరూ ఎవరు గొప్పో మేము చెబుతాను. అశరీరవాణి పలుకుతోంది. ఈ లింగము యొక్క ఆదికి అయితే లింగము యొక్క కింద మొదలుకి ఎవరు వెళ్ళగలుగుతారో వాళ్ళు గొప్పవారు అని చెప్పారు. అయితే జగ్మతు మాతుం అగ్రస్థం లింగం అద్భుత దర్శనం పాతాళం అగమద్ విష్ణు బ్రహ్మాపి ఆకాశమేవచ. విష్ణువు మొదలు ఎక్కడుందో తెలుసుకోవడానికి కిందకి వెళ్ళాడు. బ్రహ్మ పైకి ఎంతవరకు వ్యాపించిందో అగ్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి బ్రహ్మ వెళ్ళాడు. వీళ్ళు ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. విష్ణువుకి ఆ మొదలు కనపడలేదు, బ్రహ్మకి అగ్రము కనపడలేదు. అయితే మధ్యలో ఒక కేతకీ దళం కనపడింది, కేతకీ కుసుమం. ఆ కేతకీ దళం చూసి అది తీసుకుని వచ్చేసి చెప్పాడు ఏమిటంటే, లింగస్య మస్తకాదేతత్ గృహీతం కేతకీదళం అభిజ్ఞానాయ జానీతం తవ చిత్ర ప్రశాంతయే.
అభిజ్ఞ శ్రుత్వా తద్బ్రహ్మణో వాక్యం దృష్ట్వా చ కేతకీదళం హరిస్తం ప్రత్యువాచేదం సాక్షిక కథయాధునా. విష్ణువు వచ్చేసాడు, బ్రహ్మ వచ్చాడు, ఇతనికి మొదలు తెలియలేదు. బ్రహ్మేమో ఏమన్నాడు, ఇదిగో నేను కేతకి దళాన్ని పట్టుకొచ్చాను, ఆ ఈ లింగము యొక్క మస్తకము నుండి అగ్రం మీద పైన శిరస్సు మీద నుంచి తీసుకొచ్చాను నీకు సాక్ష్యం ఉండడానికి అన్నాడు. నీకు నిదర్శనం కోసం పట్టుకొచ్చా అన్నాడు. అయితే దీనికి సాక్ష్యం ఏమిటి అంటే ఆ కేతకి దళమే చెప్పిందిట. దూరదేశాత్ సమాయాతి సాక్షిక సమయేధున యత్ సత్యం తద్వచస్యేయం కేతకీ కథయిష్యతి. ఈ సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ ఎక్కడి నుంచో ఎవరైనా వస్తారేమిటి, ఇగో కేతకీ దళమే చెబుతుంది సాక్ష్యం అన్నాడు. సరే చెప్పింది. అది ఏం చెప్పింది అంటే, అవునవును ఇతడు అక్కడ ఆ లింగం యొక్క మస్తకం నుంచి ఇది పట్టుకుని వచ్చాడు నన్ను కేతకీ దళం అని చెప్పింది. చెప్పేసరికి శివమూర్ధి స్థితాం బ్రహ్మ గృహీత్వా మాం సమాగతః సందేహో తృణకర్తవ్యస్త్వయా విష్ణో కదాచన. నువ్వు దీంట్లో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు అని అంటూ కేతక్యా వచనం శ్రుత్వా హరిరావస్మయన్నివ మహాదేవ ప్రమాణం మే యజ్జసౌ వచనం వదేత్. అది నిజమే అయినట్టయితే ఆ ఈశ్వరుడే నాకు ప్రమాణము అన్నాడు. తదాకర్ణ్య హరిర్వాక్యం మహాదేవ సనాతన కుపిత కేతకీం ప్రాహ మిథ్యావాదిని మావద. అది అయితే ఎందుకేమిటి, ఆ బ్రహ్మ మధ్యలో కేతకీదళం కనపడితే దాన్ని తీసుకువచ్చేసాడే కానీ మస్తకం మీద ఉన్న దాన్ని తీసుకురాలేదు. కేతకీదళం కూడా ఏం చెప్పింది, అవునవును నేను ఆ శిరస్సు మీద అగ్రంలో ఉన్నప్పుడు నన్ను తీసుకుని వచ్చాడు అని అబద్ధం చెప్పింది. కాబట్టి మహాదేవుడైన ఈశ్వరుడు ఏమన్నాడంటే, నువ్వు చాలా పొరపాటు చెప్పావు, అబద్ధం ఆడేవు. వెళుతూ వెళుతూ గచ్చతో మధ్యత ప్రాప్త పతితామస్తకాన్మమ. మరి ఈశ్వరుడు శివలింగమే కదా, కాబట్టి నా నెత్తిమించి పడినటువంటి దాన్ని మధ్యలో నువ్వు ఆ కేతకీ దళాన్ని నువ్వు తీసుకొచ్చావు, అంతేగాని నువ్వు నా మస్తకమే ఉన్నదాన్ని తెలుసుకోలేదు, అంచేత నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అన్నాడు. అలా అనడంతో బ్రహ్మ చాలా సిగ్గుపడ్డాడు. బ్రహ్మా లజ్జా పరో భూత్వా ననామ మధుసూదనం. సిగ్గుపడి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు. అప్పుడు శివుడు ఏమన్నా అంటే, శివేన కేతకీ త్యక్త తద్దినాత్ కుసుమేషు వై. అప్పటి నుంచి పువ్వుల్లో ఈ కేతకీ పుష్పాన్ని ఆ శివుడు పరిత్యజించాడు, నువ్వు పూజకు పనికిరావు అని. ఏవం మాయాబలం విద్ధి జ్ఞానినాం విమోహదం. అంచేత మాయా అనేటువంటిది అంతటి బ్రహ్మగారినే మోసం చేసిందయ్యా. అంచేత మాయని తప్పించుకుని ఉండడం అనేది చాలా కష్టము. జ్ఞానినామపి చేతాంసి పరమా ప్రకృతి కిల బలాద్ ఆకృష్య మోహాయ ప్రేచ్ఛతి మహీపతే. ఓ రాజా, జ్ఞానుల యొక్క మనస్సులను కూడా ఆ ప్రకృతి అయిన మాయ బలవంతంగా ఆకర్షించేస్తుంది అని చెప్పాడు. చెప్పి ఈ ఆ పరామాయ అనేటువంటి పరా ప్రకృతి, ఆమె దేవి, ఆమెను కనుక ధ్యానం చేసినట్లయితే, ఆరాధించినట్లయితే నీకు రాజ్యము వస్తుంది, అతడికి భార్యా పిల్లలు సరిగ్గా చూస్తారు, గౌరవిస్తారు అని సలహా చెప్తాడు. నిత్యైవ సా పరాదేవి కారణానాంచ కారణం వర్తతే సర్వభూతేషు శక్తి సర్వాత్మనా నృప. మొత్తం సర్వభూతముల యందు కూడా శక్తి స్వరూపంగా ఉండేటువంటిది ఆమెయే. ఆమె నిత్య పరాదేవి కారణానాంచ కారణం, కారణములకే కారణమైనటువంటిది ఆమె. కాబట్టి జ్ఞాత్వా సర్వేశ్వరీం శక్తిం సృష్టి స్థితి వినాశినీం. ఆమెను కనుక తెలుసుకుని, దాని గురించి, ఆమె యొక్క శక్తిని గురించి తెలుసుకుని ఆరాధన చేయవలసింది అని చెప్పాడు.
అప్పుడు రాజుగారు అడిగాడు, సురథుడు అనేటువంటి రాజు అడిగాడు, భగవన్ బ్రూహిమే సమ్యక్ తస్యారాధనే విధిం పూజా విధించ మంత్రాంశ్చ తథా హోమ విధిం వదా. ఓ మునీశ్వర, ఆ అమ్మవారిని పూజించే విధానము, ఉపాసించే మంత్రము, చేయవలసినటువంటి హోమ విధానము అవన్నీ చెప్పవలసింది అని అడిగాడు. సరే, తర్వాత ఆ మునీశ్వరుడు పూజ అది ఎట్లా చేయాలో చెప్పాడు. చెప్పి అతనికి ఆ అమ్మవారికి బీజాక్షర మంత్రాన్ని, నవాక్షర మంత్రం, అది 9 అక్షరాల మంత్రం, ఆ మంత్రాన్ని నీవు జపించవలసింది. ఆ జపధ్యానములు అయిన తర్వాత దాంట్లో 10 వంతు హోమం చేయవలసింది. దాంట్లో 10 వంతు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టవలసింది. అలాగే అమ్మవారి చరిత్రనంతా కూడా పారాయణ చేయవలసింది అని ఆ చేసే విధానం అంతా కూడా చెప్పాడు. ఇలా కనుక అమ్మవారిని పూజించినట్లయితే ఆ నిర్ధనుడు ధనాన్ని పొందుతాడు, రోగముతో ఉన్నవాడు రోగాన్ని పోగొట్టుకుంటాడు, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని దాని యొక్క ఫలితాలన్నింటినీ కూడా వివరించి చెప్పాడు. తదనంతరం అలాగే అదే సందర్భంలో నవరాత్రి వ్రతాన్ని ఎలా ఆచరించారో ఆ విధానాన్ని కూడా వివరించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ నవరాత్రి విధానంగా కనుక పూజ చేసినట్లయితే వాళ్ళకి ఇహలోకంలో సర్వభోగాలు కలుగుతాయి, దేహాంతంలో పరమమైన స్థానాన్ని ఆ దేవి మహాదేవి యొక్క స్థానాన్ని పొందుతాడు అని చెప్తాడు. తర్వాత అనేన విధినా రాజన్ సమారాధయ చండికాం జిత్వా రిపూనస్ఖలితం రాజ్యం ప్రాప్స్యసి అనుత్తమం. కాబట్టి ఈ విధానంగా నువ్వు అమ్మవారిని చండికను పూజ చేయవలసింది. అలా చేయడం వల్ల నువ్వు శత్రువులను జయించి మళ్ళీ నీ రాజ్యాన్ని నువ్వు పొందుతావు అని రాజుకు ఉపదేశం చేశాడు. అలాగే వైశ్యుడి కూడా నీవు కూడా ఈ అమ్మవారిని ధ్యానించి పూజ చేయవలసింది. అలా చేసినట్లయితే నీకు కూడా సాంసారికమైన ఈ దుఃఖాలు తొలగిపోయి నీ భార్య బిడ్డలు నిన్ను ఆదరిస్తారు అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ అమ్మవారిని జపించడానికని ఒక నదీ తీరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ 3 సంవత్సరములు అమ్మవారిని ధ్యానించడము, పూజించడము, ఉపాసన చేయడము, ఆమెకు సంబంధించినటువంటి హోమాలు చేయటము, బ్రాహ్మణులు భోజనాలు పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి ఆరాధన అంతా కూడా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమై వరం వరయ భోరాజన్ ఎత్తే మనసి వాంఛితం. అలాగే వైశ్యం ప్రాహ తదా దేవి ప్రసన్నాహం మహామతే. రాజుకి అలాగే వైశ్యుడికి కూడా ఆమె సాక్షాత్కరించి ఆ రాజుతో పలికింది, నాయనా నీకేం కావాలి అంటే ఆయన చెప్పాడు, మా రాజ్యం పోయింది, ఇలా శత్రువులు నన్ను ఓడించి మా సైన్యాన్ని వాళ్ళు వశపరుచుకుని, మా మంత్రులను వశపరుచుకుని ఉండడంతో నేను ఇంకా అక్కడ ఉండలేక వచ్చేసాను, నా రాజ్యాన్ని మళ్ళీ నాకు ఇప్పించవలసింది అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు ఆమె తమువాచ తదా దేవి గచ్చ రాజన్ నిజం గృహం శత్రవ క్షీణ సత్వాస్తే గమిష్యంతి పరాజితా. ఆ విధంగా ఆమె వరం ఇచ్చింది, ఈ శత్రువులందరూ కూడా ఈ చేత ఓడింపబడతారు, నువ్వు వెళ్ళవలసింది, నీ రాజ్యం నీకు తిరిగి వచ్చేస్తుంది అని ఆమె వరం ఇచ్చింది. అదేవిధంగా వైశ్యుడికి కూడా తన యొక్క బాధ అతను చెప్పుకున్నాడు. చెప్తే ఆమె కూడా చెప్పింది, నీ యొక్క భార్య కాబట్టి నిన్ను ఆదరిస్తారు, నువ్వేం దిగులు పడవలసిన అవసరం లేదు అని వైశ్యుడికి కూడా వరం ఇచ్చింది ఆవిడ. వైశ్యవర్య తవ జ్ఞానం భవిష్యతి న సంశయ ఇది దత్వా వరం తాభ్యాం తత్రైవాంతరధీయత. అయితే వైశ్యుడు ఏం అడిగాడంటే, ఈ సంసారములో అసారమైనటువంటి ఈ సంసారంలో కొట్టుబిట్టాడుతూ ఉంటారు, అందుచేత నాకు ఇంకా తిరిగి వెళ్ళాలని లేదు, నాకు జ్ఞానోదయం కలిగేటట్టు చేయవలసింది అని ప్రార్థించాడు. అందుకోసం ఆమె వైశ్యవర్య నీకు జ్ఞానం కలుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు, నువ్వు జ్ఞానం కలిగి మోక్షాన్ని పొందుతావు అని అతనికి చెప్పింది.
కొంచెం సేపు అయ్యేసరికి ఆవిడ చెప్పి అంతర్ధానం అయిపోయింది. రాజు ఇంకా తన రాజ్యానికి ప్రయాణం కాబోతున్నాడు. ఇంతట్లో రాజ్యం నుంచి మంత్రులు వాళ్ళు వచ్చి రాజుతో చెప్పారు, రాజా, శత్రువులందరూ జయింపబడ్డారు, కాబట్టి మన రాజ్యానికి నీవు వచ్చేవలసిందే అని అతను తీసుకువెళ్ళాడు. ఈ విధంగా ఈ సురధుడు అనేటువంటి రాజు శత్రువుల వల్ల రాజ్యం కోల్పోయినటువంటి వాడు చండికా ఉపాసన వల్ల, అమ్మవారి యొక్క పూజ వల్ల, మంత్ర ఉపాసన వల్ల మళ్ళీ తిరిగి తన రాజ్యాన్ని తాను పొందాడు అన్నమాట. జనమేజయేన రాజ్ఞాసౌ పృష్ట సత్యవతీ సుతః ఉవాచ సంహితాం దివ్యాం వ్యాస సర్వార్థతత్వవితు చరితం చండికాయాస్తు శుంభదైత్యవధాశ్రితం కథయామాస భగవాన్ కృష్ణః కారుణికో మునిః ఇతి వః కథితః సారః పురాణానాం మునీశ్వరాః. ఆ విధంగా సూతుల వారు జనమేజయుడు అడిగితే వ్యాస మహర్షి చెప్పినటువంటి అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని కూడా అంతా కూడా ఈ ఋషులకు వివరించి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంతటితో పంచమ స్కంధము సమాప్తమైంది. అనంతరము 6వ స్కంధం చెప్పుకోవాలి. సరే, ఇక దీన్ని తర్వాత రోజు మరొక రోజు చెప్పుకుందాం. ఇంతటితో స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. సమస్త సన్మంగళాని భవంతు.